హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర పెసరపప్పు కర్రీ చేసుకుందామండి. పెసరపప్పు ఒక 1 అవర్ నానబెట్టాను. 2 స్పూన్స్, 2 పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకున్నాను 1 అవర్ ముందు. పొన్నగంటి కూర, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఇప్పుడు పెసరపప్పు వేసేద్దాం. ఇది కుక్కర్లో వండితే బాగోదండి, విడిగానే వండుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు పొన్నగంటి కూర వేసేసుకుందాం. 2 కట్టలు తీసుకున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత కలుపుకుందాం. ఒక స్పూన్ కారం వేసాను. చిన్న స్పూన్తో వేసానండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది కొంచెం మగ్గాక వాటర్ పోసేసుకుందాం. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకేమి వేయక్కర్లేదండి. కమ్మగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసానండి. పెసరపప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది.
అయిపోయిందండి, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై అండి. కర్రీ అనుకోండి, ఫ్రై అనుకోండి, ఏదైనా చాలా చాలా హెల్దీ కర్రీ అండి ఇది. ఆకుకూరలో పొన్నగంటి కూర చాలా మంచిది. దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం మెడిసిన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ పొన్నగంటి కూరని. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్లో ఉంచి బీపీ కంట్రోల్లో ఉండటానికి యూజ్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడానికి కూడా ఇది యూజ్ అవుతుందండి. దీనిలో ఉండే కాల్షియం కూడా ఉంటుందంట. అది కూడా మన ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా మంచిదండి. మనకు ఆకుకూరలు, చుక్కకూరలు, పాలకూరలు అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ మనకైతే హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. రెగ్యులర్గా వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఆకుకూర కింద కాకుండా ఇలా పప్పులతో వండుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.